దేశంలోనే తెలంగాణ వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందన్న రాష్ట్రమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన 16వ ఆర్థిక సంఘం సమావేశంలో ఆయన చర్చించారు. దేశ అభివృద్ధిలో రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఎడతెరిపి లేని భారీ వర్షాలకి భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం గోదావరిలో 46 అడుగుల మేర వరద ప్రవహిస్తోంది. ఇలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు ఇప్పటికే కంట్రోల్ రూమ్ల ఏర్పాటుతో పాటు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని సూచిస్తున్నారు. విజయవాడలోని పలు కాలనీలు ఇంకా నీటిలోనే మగ్గుతున్నాయి. విజయపాల ఫ్యాక్టరీ వరద పేరుకుపోయింది. వారం కింద 5 అడుగులున్న నీరు ఈరోజు 2 అడుగులకు చేరింది. డైరీలో పాల ప్రాసెసింగ్ యూనిట్లు, పెరుగు ప్రాసెసింగ్ యూనిట్లు, బటర్ ప్రాసెసింగ్ యూనిట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. మాదాపూర్ సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రోజు సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు. కొంతమంది పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు. విధులకు ఆటంకం కలిగించారనే కారణంతో హైడ్రా సిబ్బంది ఫిర్యాదు చేయగా కేసు ఫైల్ అయింది. పల్నాడు జిల్లాలో టెన్షన్ నెలకొంది. అమరావతి మండలంలోని ముంపు ప్రాంతాల పర్యటనకు వెళ్తున్న వైసీపీ నేతల కార్లపై దాడి జరిగింది. పేదకురపాడులో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వాహనాన్ని అడ్డుకున్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కర్మాగారాన్ని ఎస్ఐఎల్లో కలపాలని కార్మికులు డిమాండ్ చేస్తూ కూర్మన్నపాలెం హైవేపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ఆందోళనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నటుడు మోహన్ బాబుకు తల్లిదండ్రుల అసోసియేషన్ షాక్ ఇచ్చింది. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నారని తిరుపతిలోని ఆయన విద్యా సంస్థలపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. బలవంతంగా యూనిఫామ్ కొనుగోలు, మెస్లోనే తినాలని ఆంక్షలు పెట్టడం పైన మండిపడ్డారు. మాట వినకపోతే బౌన్సర్లతో విద్యార్థులపై దాడులు చేయిస్తున్నారని కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ లో నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఎంబీబీఎస్ డాక్టర్ పేరుతో వైద్య ఆరోగ్య శాఖ నుంచి అనుమతి పొంది ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్నాడు. వైద్యుడి నిర్వాహకం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు దాడులు చేసి అరెస్ట్ చేశారు. ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు చేసి వైద్యుడి అవతారం ఎత్తాడు. అర్హత లేకున్నా ప్రైవేట్ క్లినిక్ నడుపుతూ జనాన్ని మోసం చేస్తున్నట్లు గుర్తించారు. కొండ చర్యలు విరిగిపడి బెజవాడలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. మాచవరం దగ్గర ఎస్ఆర్ఆర్ కాలేజ్ ఎదురుగా ఉన్న కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహాయ చర్యలపై ఆరా తీశారు. ప్రస్తుతం రైల్వే ట్రాక్లపై ఘటనలు చూస్తుంటే ఇండియన్ రైల్వేపై ఉగ్రవాదులు కుట్ర పన్నారనే అనుమానాలనే కలిగిస్తున్నాయి. నిన్నటికి నిన్న కాన్పూర్లో రైలు పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెడితే తాజాగా రాజస్థాన్లో పట్టాలపై సిమెంట్ దిమ్మలు పెట్టారు. దేశవ్యాప్తంగా ఇవే ఘటనలు కలకలం రేపుతున్నాయి.